ఆ మొదట నేను ఉంది కదా, పరంపరలో ఉన్న మొదట నేను, మెలకు రాకపోవడం నేను. తర్వాత చెప్పబడిన మాట తన గురించి తాను చెప్తున్న మాట కరెక్ట్ గా ఉంది. నేను నేనే ఉన్నాను, నా నామము నేను, నా రూపము కూడా నేను, నా శక్తి నేను, నా శక్తి నేను, నా శక్తి మహామాయ. మహామాయ నాలో నాలో అంటే నేను ఎవరిగా ఉన్నాను, ఏదిగా ఉన్నానో ఆ నాలో అది నాకు అందుబాటులోకి వచ్చి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ అంతరిక్షానికి అవకాశం అయి ఉన్న తాను అంతరిక్షంగా ఉండి తన గురించి తాను చెప్పుకున్న మాట నేను చెప్పాను. అంతరిక్షానికి అవకాశంగా ఉన్న తాను అంతరిక్షంగా ఉంది అంటే, అంతరిక్షంగా ఉండాలంటే మాయాశక్తితో ఉన్నట్టు అర్థం. తన గురించి తాను చెప్పుకుంటుంది, నేను ఉన్నాను. ఒకసారి అంతరిక్షాన్ని ఊహించుకోండి. నేను ఉన్నాను, నేను సింగనిగానే ఉన్నాను, ఉయ్యబడి లేదు, నేనే అయి ఉన్నాను. నాకంటూ ప్రత్యేకంగా నామం లేదు, నా నామం నేనే. నాకంటూ ప్రత్యేకంగా రూపం లేదు, నా రూపం కూడా లేదు. నా అనుభవం కూడా నేనే. నాకంటూ ప్రత్యేకంగా అనుభవం లేదని చెప్పడం, ఏ అనుభవం నేను, అనుభవమే తన అనుభవం కాబట్టి నేను అనేది తన అనుభవం ప్రత్యేకంగా లేదనమాట అని చెప్పలేదు. ఏ అనుభవం లేని అనుభవం అది కాబట్టి నా అనుభవం నేను, నా శక్తి నేను. తన శక్తి అభిన్నం, ఒకటిగానే ఉంటుంది. నా శక్తి మహామాయ. ఆ మహామాయ వల్ల నాలో అంటే అంతరిక్షానికి అవకాశంగా ఉన్న తాను అంతరిక్షంలో అని నాలో. ఈ ప్రపంచం అంతరిక్షంలో ఉన్నది ఏదైతే అది ఇప్పుడు మన లెక్కలు వేసుకుంటే కన్సల్ మీద ఇంకొంచెం పైకి వస్తే ఇంకొంచెం జరుగుతుంది. అట్లా మీరు ఉండే చోటుని బట్టి స్టార్ట్. ఇలాగే పైకి చూస్తే గ్రహాలు నక్షత్రాలు అంతాయి. ఇంకా ఏ స్కోప్ అన్న పెన్సిల్ అన్న పెట్టుకుని చూసుకుంటే ఇంకా ఎక్కువ నక్షత్రాలు అయ్యండి అంటారు. ఇంకా అంతరిక్షంలోకి వెళ్ళి చెప్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అదంతా కలిపి నాలో ఈ ప్రపంచం ఏదైతే మనకి కనిపిస్తుందో లేక వినిపిస్తుందో అనిపిస్తుందో అదంతా కలిపి నాలో ఉన్నట్టు ఉన్నది. ఇంకా నాలో ఉన్నదే కనిపించేది, వినిపించేది, అనిపించేది కూడా మొత్తం తనలోనే ఉంది, ఉన్నట్టుంది. అది కూడా నిజంగా లేదు, నిజంగా లేదని చెప్తుంది. అది మనం మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు కలుచూపు నేర్పే చెప్పుకోవాలి. ఇంతే ఉంది కదా. ఇప్పుడు అందుబాటులో మనకి ఇంత మాత్రం ప్రపంచం లేదు. నాకు వెనకాల ప్రపంచం తెలియడం లేదు, ఏముందో కనిపించింది అనుభవంలో లేదు. తలంపుల రూపంలో ఉండొచ్చు కానీ అనుభవంగా లేదు. అనుభవంగా దృశ్యమానంగా ఎంత కనిపిస్తుందో అనిపిస్తుంది. అంటే ఇంద్రియముల యొక్క అనుభవమే ప్రపంచం అని చెప్తున్నాను. ఇంద్రియాలు ఉంటే ఉన్నట్టు అదే అట్టి ఈ ప్రపంచంలో నాలో ఈ ప్రపంచం ఉన్నట్టుంది అని చెప్తుంది. నాలో ఈ ప్రపంచం ఉన్నట్టున్నదా? అట్టి ఈ ప్రపంచంలో అంటే ఉన్నట్లుండే ఈ ప్రపంచంలో నేను అంటే అంతరిక్షంగా ఉన్న నేను అనుకోండి. ఫస్ట్ నీలా నీకులాగా ఉన్నది కూడా నీలా ఉన్నట్టున్నాను. నీకులా ఉన్నది కూడా నేనే. నీకులాగా మారిపోలేదు, నీకులాగా ఉన్నాను, నీకులాగా ఉన్నట్లున్నాను అనిపిస్తుంది. నీకులాగా మారిపోలేదు కానీ నేను మళ్ళీ నేనుగానే ఉన్నాను. నీలా కూడా అయిపోలేదు, నేను నేనుగానే ఉంటూ నీలా కూడా ఉన్నాను. నీలా కనిపిస్తున్నాను, నేనుగానే ఉంటూ నీలాగా నేనే కనిపిస్తున్నాను అని చెప్తున్నాను. మీరు ఒక్క అడిగి అడంగా ఉంటూ తీస్తే నీకే తెలియబడి మీలో ఉన్నట్లున్నది అని అనుభవం ఉంటుందండి. కానీ నేనే ఉన్నది ఎట్లా ఉంది? మళ్ళీ మొదట వారికి నేనే అయి ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఉన్నాను అనేది రెండు రకాలుగా ఉంది. నేను ఉన్నాను అనేది
క్రియాపదం కాదు, నామవాచకంగానే ఉంది. అది ప్రకటించేసి క్రియావాచకంగా కనిపిస్తుంది. మాటకొచ్చి చెప్తే నేను ఉన్నాను అని క్రియావాచకం అయింది. మాటకొచ్చి మీరు చెప్పకుండా ఉన్నాననే అనుభవంగా ఉన్నప్పుడు అదే నామవాచకం, అదే మీ స్వరూపం. తానుగా ఉన్నట్టు తన ఉండడం అనేది తన అనుభవం అనమాట. అది నేను ఉన్నాను అనే అనుభవం కానీ అక్కడ క్రియ లేదు, క్రియ ఉండదు. వ్యక్తిగా ఉన్నాను, ఎవరుగా ఉన్నావు అనేది లేదు అక్కడ. ఎవరుగా ఉన్నావు, వ్యక్తిగా ఉన్నావు అనేది ఇక్కడికి వస్తే ఒకటి సర్వుడికి అంటే మనం మనతో పాటు సకలము ఉందనుకుంటున్నాం కాబట్టి సర్వుడిగా కనిపిస్తున్నప్పటికీ ఆ సర్వులుగా ఉన్నవారు ఏకమైన తానే ఉన్నాడు కాబట్టి ఒకే అనుభవం ఉంటుంది. శక్తులుగా బహువిధములుగా పలు విధాలుగా పలు రకాలుగా కనిపిస్తున్నప్పుడు అనుభవం ఒకటే ఉంటుంది. నేను ఉన్నాను అనే అనుభవం దగ్గర భేదం ఉండదు. చక్రవర్తి అయినా నేను ఉన్నాననే అనుభవం ఉండాలి. ఎందుకు ఆయన చక్రవర్తి భూమండలాన్ని అంతా పరిపాలించే చక్రవర్తి అయినప్పటికీ నేనున్నాననే అనుభవంగానే ఉండాలి. మామూలు వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆ అనుభవం కామన్ గా ఉంటుంది. కానీ మనుష్యుడికి అంటే ప్రతి ప్రాణికి అదే అనుభవం ఉంది, ఉన్నాననే అనుభవం ఉంటుంది. ఎవరుగా ఉన్నావు, ఏదిగా ఉన్నావు అనేది తిరిగి వచ్చేసి తేడా వస్తుంది. కానీ నేనున్నాననే అనుభవంలో తేడా లేదు, వేగం లేదు. ఆ నేనున్నాననే అనుభవము కంటిన్యూటీ ఉంది. అంటే గడ నిద్రతో ఉంది, మేలుకున్న తర్వాత ఉంది, స్వప్నంలోనూ ఉంది. అది చెదరని కన్నా ఉంది, చెదరని పదార్థం అంటారు. అది ఇప్పుడు ఒకేలా ఉంది, మార్పు లేదు. గాఢ నిద్రలో ఏ అనుభవం ఉన్నదో ఆ అనుభవం ఇప్పుడు కూడా ఉంది. కానీ నేనున్నాననే అనుభవాన్ని నేనున్నాననే అనుభవంగా కాకుండా వ్యక్తిగా ఉన్నాను అని అనుకునేటప్పటికి మారిపోతుంది అనమాట. విధానం భావం మారిపోయింది. అది కేవల అనుభవం. నేనున్నాననే అనుభవం దగ్గర తీసుకుంటే కేవల అనుభవం ఉంది, అదే ఆత్మానుభవం. అలా ఉండడమే ముక్తి. దాని నుండి జాగ్రత్తగా ఉంటే అది ముక్తమే. అక్కడ ముక్తి పొందడము పొందకపోవడము అనే ప్రశ్నకే తావలేదు. దాని నుండి జారి అంటే నేనున్నాననే అనుభవంతో పాటు తోబుట్టువు ఇదో పుట్టింది కూడా అన్నారు. ఒక మాట వాడారు గురువు గారు. అంటే అహంస్ఫురణ ఉంది కదా, నేనున్నాననే అనుభవంగా ఉన్నప్పటికీ దాంతో పాటు ఇది కూడా పుట్టింది అనమాట. దేహం పుట్టింది, తోబుట్టు అన్నారు. మనం తోబుట్టులు అంటాం కదా, తోబుట్టులు అంటే దాంతో పాటు ఇది కూడా పుట్టింది పోవడానికి. ఆ నేనున్నాననే అనుభవం కాకుండా వ్యక్తిగా ఉన్నాను అనుకోవడం కాదు, వ్యక్తిగా పరిమితం అయిపోయింది అనమాట. దాంతో పాటు ఇది కూడా పుట్టింది. ఒక సందర్భంలో గురుగారు చెప్తారు, తోబుట్టు అంటే పట్టి తోబుట్టువులు కాదు, పట్టియే తోబుట్టు అన్నారు. పట్టికి తోబుట్టువులు కాదు, పట్టికే తోబుట్టువు అంటే తనతో పాటు పుట్టింది అనమాట. అందు గురించి ఈ రెండు కూడా పుట్టింది కాబట్టి దీంతో కలిసి ఉంటుంది, విడివడి లేదు. మరి నేనే అయి ఉన్నాను, నా నామము నేనే, నా రూపము నేనే, నా అనుభవం నేనే అనే అనుభవము గానే మిగిలిపోవాలి అంటే ఏం చేయాలంటే దీంతో విడవడి ఉండాలి, తోబుట్టుతో విడివడి ఉండాలి. తోబుట్టు అంటే దేహము, తోబుట్టుతో కలిసినప్పుడు తానే దేహం అనుకుంటే మళ్ళా కళ మారిపోతుంది అనమాట. ఇంకెక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. తానుంది తనని తానుగా కాకుండా తన దేహంగా తానే చూసుకుంటే, తనతో పుట్టిన దేహంగా తాను చూసుకున్నప్పుడు మెలకుతో పాటు అహంస్ఫురణ పుడుతుంది, దాంతో పాటు ఇది కూడా పుడుతుంది. ప్రపంచం పుట్టింది, ప్రపంచంతో పాటు దేహం పుట్టింది. ప్రపంచం పుట్టినా చూడడానికి ఉపాధి కావాలి కదా. అదే దేహం ప్రపంచంలో భాగమే, ఇదంతా కలిపి పుడుతుంది. కానీ ఇది పుట్టింది కాబట్టి దీంతో కలిసి కనెక్ట్ అవుతున్నాడు వ్యక్తిగా.
అదే కదా ఇప్పుడు తోబుట్టి అని మీరు గుర్తించడమే ఏం పని. మీరు ఆగడం ఏంటి మళ్ళా కలిసే మర్చిపోతే చాలు. లేదండి కలిసే ఉన్నారు, మీరు విడివడే ఉన్నారు. నేనే నాతో పాటు ఇదే అని గుర్తించాలి. ఇది నేను విడివడి ఉన్నామండి, ఇదే నేను కాదు, ఇది కూడా నేనే. ఇట్లా ఇది కూడా నేనంటే ఇది మాత్రం అదే, ఇది దేహం అనుకోండి, ఇది మాత్రమే నేను కాదు, ఇది కూడా నేనే అని అనుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది. నేనున్నాను అనే అనుభవాన్నే గురుగారు పరి విధములుగా పడి సందర్భములు చెప్పబడిన మాట ఒకటి, మీరు మీకు ఎడంగా ఉండండి అని చెప్తుంటారు ఎప్పుడు. ఆ చెప్పే మాట కూడా మీకు మీరు ఒక బారెడు దూరంలో ఉండండి అని ఎక్కువ చెప్తుంటారు. ఆ మీరు 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 అని సంబోధించే మీరు ఎవరిని పట్టేని ఉద్దేశించారు కాదు కదా. మరి మీరు మీరు అని ఉద్దేశించేది ఆ అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో తాను ఎడంగా ఉన్నదాన్ని సంబోధిస్తున్నారు మీరు అని. మీరంటే మీరేనే, కుమారి కాను కాదు. మీరంటే మీరేనే, అంటే లక్ష్మిది కాదు, లక్ష్మి కూడా మీరే. మళ్ళా సరే, ఇప్పుడు లక్ష్మి నుండి విడిపడాలి అన్నప్పుడు లక్ష్మి మిమ్మల్ని మీరుగా ఉన్న మీరు మిమ్మల్ని మీరుగా కాకుండా లక్ష్మిగా చూసుకుంటున్నారు. మీరంటే లక్ష్మి అయిపోయారు చూస్తుంది, మీరు చూస్తున్నారు. అదే చెప్తున్నాను. అదే నేను అని తనని తాను లక్ష్మిగా చూసుకుంది. నేను అంటే పట్టయ్యగా చూసుకుంది. మీరు పట్టయ్యగా చూసుకుని మీకు అలవాటు అయిపోయింది కాబట్టి, లేక మీరు లక్ష్మిగా చూసుకుని మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అల్లంత దూరంలో ఉన్నట్టు చూసుకొని మిమ్మల్ని అన్నారు. ఒక్కొక్కరికి చెప్పాడు. అంటే మిమ్మల్ని మీరు ఇంత దూరంలో చూసుకోవాలన్నమాట. నేనే అని చూద్దాం అంటే నేనే అక్కడ అలా ఉన్నాను, నేనే ఉన్నానని నన్ను నేను అల్లంత దూరంలో చూసుకుంటే దీన్ని నుండి ఓడిపోతాం. చూడటం మామూలే, చూడబడేది ఉంది, చూడబడేది ఇది కూడా చూడబడేదే. చూసే తాను ఉన్నాడు, చూడబడేది ఉంది, చూడబడే దాంట్లో ఇది కూడా ఉంది. ఇది కూడా తానే, ఇది కూడా దానే అంటే అర్థం ఏంటి? అది నేనే, అది నేనే, ఇది కూడా నేనే. ఇప్పుడు నాకు ఏదేది ఎదుర్కొంటుందో అదంతా నేనే కదా అవుతాను. కాబట్టి యూనివర్స్ అయిపోతుంది. ఇది మాత్రమే పరిమితిగా చూస్తున్నావు, అల్లంత దూరంలో చూడటం స్టార్ట్ చేయన్నారు. ఉపాయం చెప్పారు. అలా అని చెప్పేసి ఈ కళ్ళజోడు కూడా నువ్వే, ఈ బల్ల నువ్వే, టేబుల్ నువ్వే, ఈ బ్లూటూత్ నువ్వే అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ముందు నువ్వు మనిషితో పడిపోయావు కాబట్టి మనిషికి చూడు, నీ ఎదుర్కొంటా మనిషిగా ఉంటుంది నువ్వే చూడు అన్నారు. అంత దూరంలో ఉన్నట్టు చూడండి, మిమ్మల్ని మీరు చూడండి అన్నారు. చూడండి అంటే నేనే ఉన్నది, ఏ రూపంగా ఉన్నా నేనే ఉన్నాను, ఏ వస్తువుగా ఉన్నా నేనే ఉన్నాను. నేను లేకుండా ఇది ఉండదు కదా. ఇది కూడా నా చేతి చూడబడేదే, ఇది నాతో చూడబడుతుంది, ఇది నాతో చూడబడుతుంది, ఇది నాతో చూడబడుతుంది. అది మొత్తం ఇదంతా నాతో చూడబడేదిగా. చూడబడేది మొదట నీ నుండి నువ్వు విడిపడాలంటే నిన్ను నువ్వు మరీ ఇదేగా చూసుకుంటున్నావు, ఎదురుకుంటా అంత దూరంలో ఉన్నట్టు చూడు. ఏంటంటే అంత దూరంలో ఉన్నట్టు చూడాలి. నేనే ఉన్నాను. అప్పుడు చూచేవాడిగా మిగిలిపోతాడు, చూడబడేది అయిపోతుంది. ఇది చూడబడేదే, అది చూడబడేదే, టోటల్ గా చూడబడేదే. చూసే తను ఉంటే చూడబడేది ఉంటుంది, తనతో చూడబడేదంతా తనదే తానే ఉంటుంది స్వానుభవంగా. మాటలంటే మాటలని కాదు, మాటలు కూడా దాంట్లో నుంచి వచ్చినవి కదా. అది లేకుండా మాటలు ఎక్కడికి వస్తావు? మాట్లాడేది కూడా అదే, మాట కూడా తానే.
ఏది మౌనంగా ఉందో అదే మాటగా ఉంది. మౌనం లేకుండా మాట ఉండదు కదా. మాట మాత్రమే తాను అనుకుంటే మౌనం కాదని అర్థం వచ్చింది. మౌనమే మాటగా కూడా ఉంది. మౌనం నుంచే మాట వస్తుంది. అక్కడి నుంచే రావాలి కదా. శక్తి యావత్తు అక్కడి నుంచే రావాలి, మాటే కాదు. అంతా అక్కడి నుంచే వస్తుంది. అక్కడి నుంచి వస్తుంది. లిప్ మూవ్మెంట్ అని అన్నారు. అందుగురించి శరీరం అనేది లిప్ మూవ్మెంట్ అనమాట. లిప్ మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తనే మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. నేను రికార్డ్ చేస్తుంటాను ఒకసారి. చూసేటప్పుడు ఇలా రికార్డ్ చేసి ఒక్కోసారి వీడియో పెడతాను. నా దగ్గర వీడియో ఉంటే పెడతాను. ప్లస్ మాట రికార్డ్ అవుతుంది, వీడియో కూడా రికార్డ్ అవుతుంది. వీడియో అంత దూరంలో ఉంది కాబట్టి ఈ మాట రికార్డ్ అందుకోలేదు. అది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటూ మనం చిన్న టెక్నిక్ ఉపయోగించాము. దాని ఆ సౌండ్ సరిగా వినిపించిందని ఈ సౌండ్ బాగా వినిపిస్తుంది అని చెప్పేసి ఆ సౌండ్ కట్ చేసి ఈ సౌండ్ పెట్టి ఆ లిప్ మూవ్మెంట్ కి లిప్ మూవ్మెంట్ సౌండ్ కట్ చేసేసి ఆ సౌండ్ సైలెంట్ చేసేస్తున్నానండి. మళ్ళా అక్కడున్న తానే మాట్లాడుతున్నట్టుంది, కానీ మాట్లాడేది ఇక్కడ ఈ సౌండ్ బాక్స్ లో ఉన్నమాట. డబ్బింగ్ అంతా అంతే కదా. ఈ మధ్య నేను కూడా అట్లా ఇస్తున్నాను కాబట్టి అది ఆ సౌండ్ నిజంగా సైలెంట్ చేస్తే దగ్గర సౌండ్ లేదు, కానీ చూసేవాళ్ళకి వీడియో చేస్తే తానే మాట్లాడుతున్నట్టు. కానీ ఒరిజినల్ గా అలాగే ఉంది. మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేయడం కాదు, ఇది ఎప్పుడు లిప్ మూవ్మెంట్ గానే ఉంది అంటారు గురుగారు. మాట అక్కడి నుంచి వస్తుంది, దానికి మూవ్మెంట్ ఇక్కడి నుంచి వస్తుంది. మాట ఎక్కడి నుంచి వస్తుంది, మూమెంట్ ఇక్కడి నుంచి వస్తుంది. అంటే మాట స్వరపేటకు ఉంటారు కదా, స్వరపేటకు లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది. స్వరపేటకు ఉన్నా సరే మాట వర్ణన ఎక్కడి నుంచి తయారవుతుంది కాబట్టి లిప్ మూమెంట్ అండి. లిప్ మూమెంట్ వర్ణన తయారవుతుంది అని దానికి ప్రత్యేకించి చేస్తాము. అట్లాగే చెప్పింది వేదగతమైన విషయం కూడా ఉంది ప్రమాణంగాని. 4 స్థానాలు ఉన్నాయని, ఒక్కో స్థానంలో ఒక్కొక్క రూపంలో ఉంటుంది. నోటిలో కూడా చెప్తాను. అది వేరే సందర్భము. మాట ద్వారా దాన్ని పట్టుకోలేమని మాట చూపిస్తుంది అంతే. అది దానికి మూలము ఉండాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? అది మాట్లాడుతున్నారు, కానీ అది మాట్లాడుతుందని చెప్పదు. ఇది చెప్తుంది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది మాట్లాడుతుంది అంటే స్వరపేటకు లేకపోతే మాట్లాడుతున్నాయి, శక్తి లేకపోతే మాట్లాడదు, శ్వాస లేకపోతే మాట్లాడదు, ప్రాణం లేకపోతే మాట్లాడడం. కాబట్టి అన్ని సమయాల్లో మాట్లాడడం దీనికి కుదరదు. మాట్లాడేది నేను మాట్లాడుతున్నాను అని చెప్పడం. ఇప్పుడు ఒక మాటేనా అంటే ఒక మాటనే కాదు, అన్ని అనుభవాలు కన్నుండే వస్తున్నాయండి. అదే అనుభవం వస్తుంది, కానీ తాను అనుభవిస్తున్నాను అని చెప్పదు. అనుభవిస్తుంది. వీడు చెప్తున్నాడు నేను అనుభవిస్తున్నాను. అది లేకుంటే వీడికి అనుభవం సాధ్యం అవుతుందా? తృప్తిగా ఉన్న తనకి సాధ్యం కాదు. కాబట్టి నీ ద్వారా నేనే అనుభవిస్తున్నాను, నీ ద్వారా నేనే కర్మిస్తున్నాను. ద్వారా అందుగురించి దీని ద్వారా మీ ద్వారా నేను భగవద్గీతలో కూడా అదే చెప్తాను. ద్వారా అన్ని క్రియలకి మూలం కానీ సర్వంగా అన్ని క్రియలు జరుగుతున్నాయి. మరి తాను ఏమీ అరసం అనుకోదు, వచ్చి అనుకున్నాను. ఇది అనుకుంది నేను చేస్తున్నాను అనుకుంది. కాదని మీరు గుర్తించి మీరు సైలెంట్ అయిపోతారు కదా. అంటే అహంకారం ఏంటండి, అనకుండా ఉంటే ఆత్మస్వరూపం. ఎప్పుడైతే మీరు అనకుండా ఆగిపోయారో మీరే ఆత్మస్వరూపం. అనడం ఆగిపోయింది, అనుకోవడం కూడా ఆగిపోయింది. అనడము అనుకోవడం ఆగిపోయిన తర్వాత ఉన్న అనుభవానికి ఆత్మ అనుభవం అంటారు.
ఆత్మే ఆత్మానుభవం ఉంది. అది అనుభవం కాదు, పేరు అనుభవం కాదు, స్వయం అదే అనేదిగా ఉంది, వినేదిగా ఉంది. ఐదింద్రియుల ద్వారా ఐదు విషయాన్ని అనుభవించేదిగా తానే ఉంది. ఉన్నప్పటికీ విప్పడం ద్వారా తానే అనుభవిస్తున్నా తన బాప్తుగా లేదు. నేను చేస్తున్నాను అనదు కాబట్టి కర్తృత్వం వహించదు. చేస్తుంది కానీ కర్తృత్వం వహించదు. వీడు చెయ్యకపోయినా కర్తృత్వం వహిస్తున్నాడు వ్యక్తిగా ఉన్న తాను. వీడికి రైట్ లేదండి, కానీ కర్త నేనంటున్నాడు. అది కర్తే, కానీ నేను కర్తను కాదంటుంది. ఇది తలచించో కర్తను కానని ఎరుకు కలిగిరా అనిరాచారు అంటారు గురువు గారు. అది తెలిస్తే కర్తను కాదని పడుకోండి. ఇదేంటి అది తెలవాలి. ఇది కర్త వాడు మాయాశక్తిలో భాగం కాబట్టి కర్తృత్వం అనేది కూడా వాడు ఏర్పాటు చేసిందే కదా. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ప్రాణులు ఉంటాయి, మరి అంత కర్తృత్వం అయితే బిడ్డలను అలా కాపాడుకోలేమండి. ఏదైనా ప్రాణి దగ్గర రాణిస్తుంది, అల్లాడేస్తుంది. బిడ్డలు పుట్టినప్పుడు జంతువులు అయ్యి చూసుకుంటాయి చూడండి. ఎన్ని ప్రాణులు అలా చూసుకుంటాను. అసలు దేన్ని దాని శక్తి మీర పోరాడుతుందండి, బిడ్డ దగ్గర రానివ్వదు. అంత అభిమానం, అంత ప్రేమ, అంత కర్తృత్వం ఉంటుందండి. అది రక్షణ ఈశ్వరుడు చేసిన ఏర్పాటు అండి. బిడ్డలను చూసుకోవడం కానీ వాళ్ళ మంచి చెట్లు యోగక్షేమాలు చూసుకోవడం, అలా బిడ్డలు పెరిగి పెద్దలు అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు యోగక్షేమాలు చూసుకోవడం, అదంతా ఒక సిస్టమ్ అన్నమాట. అది అంటే అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనకి. అలా ఉంటుంది, అది రక్షణాలతో ఉంది. మంచిదే, అది తప్పేమి కాదు. ఈశ్వరుడు ఏర్పాటు చేసింది. ఇక్కడ మనకి గుర్తింది కాబట్టి అది ఈశ్వరుని యొక్క ఇచ్చు మేరకు అలా ఉందని గుర్తించింది సార్. అది మన ప్రమేయం మేరకు లేదు, వాడే ఏర్పాటు చేసింది అని గుర్తించి దానికి అర్పణ ఉంటే, దానికి అర్పణ ఉంటే, ఎందుకంటే గుర్తించడం అంటే అర్పణ ఉండడం అని అర్థం. దానికి సరెండర్ అయిపోవడం అన్నట్టు. గుర్తించడం అంటే సరెండర్ అవడం అన్నది. దానికి సరెండర్ అయిపోతే ఇది పడిపోతుంది, కర్తృత్వం పడిపోతుంది. ఎందుకంటే మీరు కర్తని అనుకున్నా అనుకోలే ఉండదు, కర్త కాదు. అనుకోవడమే కుదరదు, నాకు కుదరదు. కర్తగా తాను చదవడమే ముక్తం అంటే. కర్తృత్వం తొలగిపోతుంది. అది మన ప్రయత్నం మేరకు జరగదు. కార్యమేమో మామూలుగానే ఉంటుంది, కర్త ఉండడం. కర్త లేని కార్యం అవుతుంది అన్నమాట. మాట్లాడము, వినడము, ఏదో వ్యవహారం ఉంది కదా. ఇప్పుడు కార్యం జరుగుతుంది కదా, అట్లా జరుగుతుంది. భగవాన్ మరి కార్యం జరగలేదా? కార్యం జరుగుతుంది, కర్త తాననుకోడు. ఎవరెందుకు తీసాను, ఫోన్ తీసాను, బైక్ తీసాను, పెట్టాను, రికార్డు కూడా చేస్తున్నాను, నాకు తెలుస్తుంది కదా ఈ పనులన్నీ. కర్తృత్వం ఉండదు. చేస్తున్నాను చేయడం అనేది జరుగుతుంది అనమాట. చేయడం అనేది జరుగుతుంది కానీ చేస్తున్నాను బుద్ధి ఉండదు. ఉదాహరణకు వచ్చి మాట్లాడుకుంటాం. అందు గురించి ఇది తలచిచో కర్తను కానని ఎరుకు. ఇది తలిస్తే కర్తను కాదనేది ఎరుకే ఏర్పడిపోతుంది. ఒక ఎరుకుగానే ఉండడం సంభవిస్తుంది. కర్తం కర్మ అవుతుంది. మన కర్మము జరుగుతుంది కానీ కర్త ఎరుకాలి. అది తలవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైనా తలవచ్చు.
మీరే కదా తొలగేది. మీ లోపల ఉన్న అంతని పూర్వం మీరే మేల్కొన్న తర్వాత అదే అని సంభవిస్తున్నది మిమ్మల్నే కాబట్టి మీరే కదా తలవాలి. అందుకని సరే అయితే తొలగిపోతుంది అంతే. అది కూడా మనకు అవసరం లేకుండా ఉంటే సరిపోతుంది. కూడా వాడిచ్చిన మేరకే జరుగుతుంది. అది కూడా వాడిచ్చిన మేరకే జరుగుతుంది. ఉంటే మనకేంటి సంబంధం? మనకేంటి సంబంధం? వాడిచ్చిన మేరకే జరుగుతుంది. తెలిసినా తెలియకుండా వాడే కదా. పోయిన అనేది కూడా కష్టపడిపోతుంది చేయడానికి. మీరు అలా ఉంది. ఒకసారి తిరుగుబాటుతో మీరు చెప్పిన విషయాలన్నీ కూడా శివమాల్లో అనిలాచల శివమాల్లో ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడో చెప్పేసేది విషయాలు ఎన్నింటినీ అనిలాచల శివమాల్లో ఉన్నాయి. అనిలాచల శివమాల్లో ఎప్పుడో చెప్పేది ఈరోజు చెప్పేసి ఉంటే నేను చెప్పలేదు, చెప్పబడింది అట్లా వెంటనే చెప్పాను అని అన్నారు. చెప్పబడుతుంది. మాటలనేది జరుగుతున్నాయి. చూడటం అనేది జరుగుతుంది. వినడం అనేది జరుగుతుంది. తినడం అనేది జరుగుతుంది. జీర్ణం మీరు చేస్తున్నారా? జీర్ణం అనేది జరుగుతుందా? శ్వాస మీరు పీలుస్తున్నారా? శ్వాస అనేది జరుగుతుందా? శ్వాస జరగడం నిజమైతే, అలాగే మన తిన్న అన్నం జీర్ణం అవడం జరగడం అయితే ఉన్నది కూడా జరగాలి కదా. అవి వాటి ముందు ఎందుకు కథలతో వహించడం? తినడము జరుగుతుంది అనిపిస్తుంది. తిన్న తర్వాత జీర్ణం జరుగుతుంది. నేను జీర్ణం చేశాను అనడం కుదరదు. తినడం దాకా కుదురుతుంది. ఆ మాట మనకు టైం ఉంది కాబట్టి. శ్వాస దానంతట అదే జరుగుతుంది. మనిషి మేరకు జరగడం లేదు కాబట్టి దానంతట అదే జరుగుతుంది. లోపల తిన్నది ఆహార పదార్థం రకరకాల లిక్విడ్ రూపంలో మారి రక్తంగా ఉండడం ఏదో ప్రాసెస్ జరుగుతుంది. దానంతట అదే జరుగుతుంది. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు అని మనం గుర్తిస్తే ఇప్పుడు మాట్లాడటం అనేది జరుగుతుందని కూడా గుర్తిస్తాను. వినడం అనేది కూడా జరుగుతుంది. తినడం అనేది కూడా జరుగుతుంది. ఆలోచన అనేది కూడా జరుగుతుంది. అప్పుడు మీరు కరెక్ట్గా బయటపడిపోలేదు. కరెక్ట్ కాదు. జరుగుతుందా చేస్తున్నారా? మరి ఇంకేమి అప్పుడు కరెక్ట్ కాదని స్పష్టంగా తెలిసిపోతుంది కదా. మీరు ఎలాగవుతారు కరెక్ట్? మీరు కరెక్ట్ ఎలాగవుతారు? జరుగుతుంది. జరుగుతున్న వాటిని చేస్తున్నాను అని అంటుంది. నేను చేయడం లేదు, నేను చేస్తున్నాననే మాయ నీకు ఆపాదించాను. లాక్కొక్కరు కట్టారు కృష్ణ పరమాత్మ. అన్నంతా నేనే చేశాను. ఇద్దరు నీకేమి సంబంధం లేదు. నేనే అందరినీ చంపుతున్నాను. నువ్వు చంపుతున్నట్టు కీర్తి కట్టబెట్టాను. కీర్తి కట్టబెడుతున్నాను. కానీ ఇదంతా నేనే చేశానని చెప్తారు కదా భగవద్గీత. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు అర్జునుడికి విషయుడు అనే కాదు, ప్రతి విషయంలోనూ తానే పరమాత్మగా ఉండ తాను, లేక ఆత్మగా ఉండ తాను. మనకి కాబట్టి కీర్తి రావచ్చు. ఇప్పుడు చాలా మంది నన్ను చెప్తారు, మీరు గురుగారు చాలా అద్భుతంగా చెప్తారని. గురుగారు కూడా సంబోధిస్తున్నారు. నాకేమో అనిపించడం లేదు అట్లాగా. వాళ్ళ గురువు అంటే నాకు కూడా అనిపించారు కదా. అంటే ఎవరు గురువో ఏది గురువో అది గురువే. ఇప్పుడు నాకు అందరికీ అదే గురువు. దాన్ని గురువుగా సంబోధిస్తున్నారు. నాకు వచ్చిన స్త్రీకి గురువు అంటే గురువే స్ఫురిస్తుంది. గురువు అంటే అదే గుర్తుకొస్తుంది. గురువు అంటే నన్ను అంటున్నట్టు అసలు అనిపించదండి. అనిపించదు. అనిపిస్తే ఇవి కర్త అయిపోతుంది కదండి. అనిపిస్తే కర్తృత్వం వహించాలి. ఇప్పుడు ఆ పాపని వీడు పోయాలి. వీటికి సంబంధం. వాడైతే వాడు మొత్తం బ్రహ్మాండాన్ని అన్ని వాడు తరపున ఉన్నాయి కాబట్టి పడవలేదు. వాడని విషయం తెలిస్తే చాలు. వెళ్ళిన తర్వాత ఏమైనా జరగచ్చు.
మన సమస్య ఇది కాదు, ఇంత అయిపోయింది. లేదు ఇది కూడా నేనే అన్నా, రెండింటికి ఒకే అర్థం. కాదన్నా ఒకే అర్థము, ఇది కూడా నేనే అన్నా ఒకే. ఇది మాత్రమే నేను అంటే తేడా వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఇది మాత్రం నేనంటే అదేవరు అనేదానికి సమాధానం ఉంది. మరి ఇదేవరు అంటే సమాధానం ఉంది. ఇది కూడా నేనంటే మొత్తం నేనే అని. సృష్టిలో ఉన్నదంతా నేనే. అవన్నీ పేరు పేరుని పెట్టి చెప్పవలసిన అవసరం లేదన్నారు గురుగారు. సందర్భంలో ఏమన్నారు? సూర్యుడు నేను, చంద్రుడు నేను, గ్రహాలు నేను, నక్షత్రాలు నేను, అది నేను, ఇది నేను, అలాగే ఎన్నేం చెప్తాము. అనంత కోటి ఉన్నాయి కదా, అవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. ఇది కూడా నేనే అని అంటుంది చాలు అన్నారు. దాని అర్థం ఏంటంటే అవన్నీ నేనే అని. పేరు పేరు ఎట్టి ఎక్కడ చెప్తాం? అన్నీ నేనే, ఇది కూడా నేనే. అంతా నేనే. ఇది మాత్రమే నేనంటే అది ఎవరైనా ప్రశ్నకి సమాధానం లేదు కదా. ఇంకో విషయం ఇది మాత్రమే నేనంటే అహంకారం అయింది. ఇది కూడా నేనంటే అహం రహితం అయిపోతుందండి, మోక్షం అవుతుంది అనమాట. ముక్తం అయిపోతున్నారు కదా, విడిపోతుందండి, ఆత్మస్వరూపం అవుతుంది. ఇది కూడా నేనంటే ఆత్మే మొత్తం వ్యాపించింది కాబట్టి అంతా తానే, ఇది కూడా తానే, సరిపోయింది. ఇది మాత్రం నేనంటే అహంకారం, ఇది కూడా నేనంటే ఆత్మస్వరూపం. దాన్ని ఇది కూడా మనం ఏం చెప్పుకున్నట్టు, ఇది కూడా నేనంటే బంధము, ఇది కూడా నేనే అంటే మోక్షము, ఇది మాత్రమే నేనంటే బంధము అని పెట్టుకున్నాం. బంధం అంటే ఇది మాత్రమే నేనంటే, ఇది కూడా నేనంటే మోక్షమే. అన్ని నీవే, ఇది కూడా నీవే. నీకు బంధమోక్షాలు ఏమన్నా ఉంటాయి అక్కడ? బంధమోక్షాలు ప్రసక్తి లేదనమాట. ఒకరు ప్రశ్నించారు, మీరు వారిని ఎందుకు కలిసారు అని. హైదరాబాద్ లో ఒకరిని కలిసి, కాంతిరిషా గారిని మీరు ఎందుకు కలిసారు, మీకు అవసరం లేదు కదా, మీరు పని వాళ్ళ ఎందుకు కలిసారు అని అడిగారు, ప్రశ్నించారు. ఏమో ఎందుకు కలిసినా తెలియదు. ఓసారి ఏదో మాట్లాడుకున్నప్పుడు సరే హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తామండి అన్నాం, కలిసాము, అయిపోయింది. ఎక్కడితో ఆ కడవ అయిపోయింది. కానీ మీరు నా ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారు, మీకు ఎలా వచ్చింది అంటే వారేం చెప్పారంటే, మొదట కాంతిరిషాతో కలిసినప్పుడే మిమ్మల్ని నేను చూశాను. ఓహో చాలా అద్భుతంగా ఉంది, మీరెవరు, మీతో మాట్లాడాలి, మీ నెంబర్ ఎలా వస్తుందో అని నేను ఆలోచిస్తున్నాను. మళ్ళా ఇంకొక ఇంటర్వ్యూ నాకు శ్రీ సన్నిధి వాళ్ళకి కనిపించింది. శ్రీ సన్నిధిలో మీరు మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడాలని వారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని మీతో మాట్లాడాను అంటున్నారు. మరి మీరు రావడానికి ఆయన కలవడమే కదా కారణమైందన్న. మీరు ఎందుకు కలిసారంటే, మీరు మాట్లాడాలంటే వారిని కలవాలి కదా నేను అన్నా. అట్లా ఏదో కారణం, ఆ నీతిలో భాగంగా వాళ్ళని కలిస్తే వారు ఏదో కలవాలనిపించింది, కలిసి అయిపోయింది. ఇంకా కూడా లేదు చెప్తున్నాను నేను. ఆయన ఇచ్చే కదా అప్పుడు దాకా గురువుగారు గురించి ఆయన కూడా గురువు గారు అంటే నేను వెళ్ళలేదు, వారు నా గురువు పుస్తకం రాశారు, లేకపోతే మౌనవాసం వెళ్ళి చదివి వినిపించాడు. ఇటీవల వాళ్ళ రకాల వాళ్ళ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ విన్నట్టే. అట్లా తెలిసింది. మరి వెళ్ళడం వల్ల అదంతా జరుగుతుంది. ఇట్లా చాలా మంది ఎవరు చూశారు, మళ్ళా ఫోన్ నెంబర్ మాట్లాడుతున్నారు. అట్లా జరుగుతూ ఉంటుంది. మనకు తెలీదు ఈశ్వర నీతిలో భాగంగా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఏం చెప్తాము, మనకు తెలీదని చెప్పచ్చు. తెలిసిన ఎట్లా చెప్తాం. కాబట్టి ఉపాధిగతంగా వచ్చి మనం ఏమన్నా చెప్పాలంటే తెలీదని చెప్పాలి. మనకు తెలియదు కదా, ఎందుకు జీవిస్తున్నాం అంటే తెలియదు.
ఎందుకు శ్వాసిస్తున్నాము మనకు తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు మరణిస్తున్నామో తెలియదు. కాబట్టి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు పెళ్లి చేసుకున్నా తెలియదు, ఎందుకు వాళ్ళతో కలిసి ఉన్నామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, ఎందుకు మరణిస్తామో తెలియదు. టోటల్ గా తెలియదు అని వెళ్ళిపోతాడండి అతను. తెలిసిన అహంకరించడం నిజంగా తెలియదు కదా. దానికంటే జరుగుతున్నాయి అన్ని, దానికన్నా అన్ని జరుగుతాయి. ఇష్టమైతే దాంతో కలిసి ఎంజాయ్, ఇష్టం లేదా సాక్షిగా ఉండి చూడన్నారు. జడంగా ఉండి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ సాక్షి గురించి పదే పదే చెప్పుకోవడము, ఈ గురువుని ఆశ్రయించడము, లేకపోతే సద్గ్రంథాలు చదవడము, సాక్షిత్వం గురించి తెలుసుకోవడం ఏంటి ఉపాయము ఈ ఆధ్యాత్మిక విద్య వల్ల, లేక ఈ బ్రహ్మ విద్య వల్ల అంటే మీకు ఒక స్వేచ్ఛ ఏర్పడుతుంది. ఏమి ఆ స్వేచ్ఛ అంటే ఇష్టమైతే దాంతో కలిసి ఎంజాయ్ చేస్తావు, కలిసి అనుభవిస్తావు, ఆనందిస్తావు. ఇష్టం లేదనుకో ఎడంగా ఉండిపోతావు. ఈ శరీరాన్ని కూడా ఎడంగా పెట్టి ఎడంగా ఉండిపోతావు. ఎడంగా ఉండడం ఇష్టమైతే కలిసి ఉంటారు, హాయిగా ఆనందిస్తారు. ఇష్టం లేదు, అయితే ఈ శరీరమే ఇబ్బంది పెట్టింది, ఇష్టం లేదు. ఎడంగా ఉండడం ఆల్రెడీ మీకు అనుభవంగా ఉంది కాబట్టి ఎడంగా ఉండిపోతారు అన్నమాట. మీ శరీరంతో సహా ఒక్కోసారి మీ శరీరం, ఆ ఎడం అనేది మీ శరీరమే. మీకు ఇష్టమైతే మీ శరీరంతో మీ నుండి అనుభవించవచ్చు. ఇష్టం లేదు, శరీరం నుండి కూడా ఎడంగా ఉండొచ్చు. శరీరానికి అన్యమయంతో ఎడంగా ఉండడం కాదు, శరీరంతో కూడా ఎడంగా ఉండొచ్చు. అందుగురించి ఆ ఎడం ఇప్పుడే మీరు గుర్తించండి అని చెప్తున్నారు. అనారోగ్యం అయితే గుర్తించలేము. ఎందుకు గుర్తించలేమంటే మనస్సు బలహీనపడిపోతుందండి. మనస్సు ఎంత బలహీనపడిపోతే అంతా కూడా దుర్బలమైపోయి శరీరంతో కలిసి అయిపోతుందండి. కలిసిపోయి అప్పుడే విషయాలు వచ్చేస్తాయి. అదాని గురించాలి, ఇదాని గురించాలి, అది తినాలి, ఇది తినాలి, ఇవన్నీ దాన్ని ఏమంటారంటే పాపం చపలత్వం వచ్చేస్తుంది అనమాట అండి. ఎంత బలహీనమైపోతే అంత చపలత్వం ఉంటుందండి. ఎంత బలమైతే అంత నిర్భయంగా ఉంటుంది, అచలంగా ఉంటుంది అనమాట. చపలత్వం ఉండదు. ఇంకా ఎడంగా ఉన్నవాడు అచలంగా ఉంటాడు, దేహంతో కలిసిపోయినట్టు చపలంగా ఉంటాడు. మనస్సు బలంగా ఉండాలి. సాక్షిగా ఉండడం అంటే బలంగా ఉండాలి, అది బలము. దేహంగా బలంగా ఉండడం కాదు, సాక్షిగా ఉండడమే బలము. ఇంద్రియములకి అతీతంగా ఉంటున్నావు కదా, ఇంద్రియముల్ని ఎడంగా పెట్టి చూడడం అనేది బలం కదా. మరి ఇంద్రియములుగా ఉండి ఇంద్రియములు విషయాలు అనుభవించడం ఒక పద్ధతే. ఇంద్రియములు విషయాలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఎడంగా ఉండి చూడడం అనేది మరొక పద్ధతి. సాక్షి అప్పుడు ఏమవుతుంది, దానికి చాలా బలం కావాలి. అందు గురించి భగవాన్ సందర్భంలో ఏం చెప్పారంటే, నీకు బలవంతుడు అయితే నీకు ఏ గురువు అక్కర్లేదు, బలహీనుడు అయితే బరువును ఆశ్రయించాలని చెప్పడానికి కారణం అది. గురువు అనేది బలవంతుడు. గురువు బలవంతుడు. బలవంతుడు అంటే ఆ మనస్సు తన మనస్సు మనస్సు లేని అనుభవంగా ఉన్నారు. మనస్సు దేని నుండి పుడుతుందో ఆ మూలమైన స్వరూపంగా ఉన్నవారు గురువు అంటే. అసలు మనస్సుకి ఉనికే లేకుండా పోతుంది గురువు సన్నిధిలో ఉంటే. అట్లాంటి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ మనస్సు ఏమవుతుందంటే తన ఉనికిని కోల్పోయి ఆత్మస్వరూపంగా ఉండడము అనుభవానికి వచ్చినప్పుడు ఆత్మస్వరూపము సన్నిధిలో ఉన్న మనస్సు బలమైపోతుందండి. బలమైపోయి వ్యవహారానికి వచ్చిన ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. స్పష్టత ఉంటుంది, సూక్ష్మత ఉంటుంది, సునిశ్చితంగా ఉంటుంది. కార్యములకు వస్తే మనోకార్యమే అయినప్పటికీ ఆత్మ ఎరుకుంటుంది ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు. మలినం ఉంటే మనస్సు అండి,
ఆ మలినము పోతే శుద్ధమైపోతే ఆత్మ. ఎంత మరణం ఉంటే అంత మనస్సు లెక్క వస్తుంది. దేహాది కృత్యాలన్నీ మరణాలు కాబట్టి ఆ మరణం ఉండదు ఇంకక్కడ. ఆత్మస్వరూపమైన వారి సన్నిధిలో ఉన్నప్పుడు ఆ మరణము పోతుంది, శుద్ధమైపోతుంది అనమాట. శుద్ధత్వం ఎప్పుడైతే ఉందో నిలిచి ఉండగలుగుతుంది, కలిసిపోదు, తటస్థంగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. ఒకసారి సాక్షిగా ఉంటే అది ఆత్మాకారంగానే ఉంటుంది. సాక్షి నుంచి విడిపెడితే విషయాకారం అయిపోతుంది. ఆత్మవైపుకి మరలితే ఆత్మాకారంగానే అయిపోతుంది. నిజంగా మరణ మనసు అయితే అది మరణ మనసు అని తెలియదు. మరణము లేదు కాబట్టి మీకు మరణం అన్నదని తెలుసు. మరణాన్ని గుర్తించేది మరణము లేనిదే. మరణం అని గుర్తించలేదు, మరణంగా ఉంటుంది, గురికిపట్టేసి ఉంటుంది. ఇక్కడ గుర్తింపు ఉండదు, గుర్తింపు ఉండదు. గుర్తింపు మరణంగా ఉంటే కలిసిపో ఉంటుంది, ఆ గొడవ ఉండదు. ఇదంతా ఎవరికన్నా కాకి చెప్పండి, ఆ గొడవ ఉండదు. ఇదంతా ఏంటికి అందరి కోణం ఏం మాట్లాడుకుంటారు నాకు అర్థం కాదంటారు. అర్థం ఈ గొడవ లేదని ఆటండి. దేహాది గుర్చేతో కలిసి ఉంది అని అర్థం. అప్పుడు కూడా అమలినంగా లేదని కాదు, ఉంది, బంగారం ఉంది, స్వానుభవంలో బంగారంగానే ఉంది, మట్టి కొట్టుకుపోయింది అన్నారు. అవును, మట్టి కొట్టుకుపోవట్లేదు, దారిలోనే ఉంది, తొక్కుకుని పోతున్నా పట్టించుకోవడం లేదు. అది బంగారమే, చెట్లో ఉన్నా బంగారమే, మట్టి కొట్టుకుపోయి ఉన్నా బంగారమే. కాబట్టి స్వానుభవంలో అది బంగారంగానే ఉంది. మట్టి కొట్టుకుపోవడం వల్ల తెలియలేదు, అక్కడే ఇక్కడేమో శుద్ధంగా ఉంది, షోరూమ్ లో పెట్టినట్టుంది కాబట్టి బంగారంగా తెలుస్తుంది. భగవాన్ దగ్గర గురువు దగ్గర అనుకుందాం పోనీ కాసేపు. ఇక్కడ ఉన్నది అదే బంగారం, అక్కడ ఉన్నది అదే బంగారం. పశుపక్షాది క్రిమికీటకాలు అనేది అదే బంగారం. బంగారంలో తేడా లేదు, ఆత్మలో తేడా లేదు. ఇక్కడ తేడా ఉంది. ఇంకప్పుడు మళ్ళా మీ ప్రశ్న మళ్ళీ మనసుకేనా అని ఏడు గురువుగా